మరణాత ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే సుకోపవాస ధ్యానములలో 27వ రోజు ఆయన సముఖములో దైవ ధ్యానము కొరకు ఆసక్తి కలిగి ఎదురు చూచుచున్న మీ అందరి మీద, మీ కుటుంబముల మీద మహోన్నతుని యొక్క మహిమ ప్రకాశమును తండ్రి ప్రకాశింపచేయును గాక. ఆమెన్. మరణాత బాగున్నారా? ప్రభునందు ప్రియమైన వారులారా, నిన్నటి దినము ఒక ప్రాముఖ్యమైన పని మీద వెళ్ళుట ద్వారా మరి లైవ్లో మిమ్మలను తల్లిగారు కానీ నేను కానీ కలుసుకొనలేకపోయాం. దైవ సేవ నిమిత్తమే బయటకు వెళ్ళి ఉన్నాం. మరి మా పక్షముగా మేము అడిగిన వెంటనే 26వ అధ్యాయ ధ్యానమును మనకు అందించినటువంటి దైవజనులు రెవరెండ్ కోట్ల ప్రశాంత్ కుమారయ్య గారికి నా హృదయపూర్వక వందన మరణాతలు మన సంఘపక్షముగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము 27వ అధ్యాయములో మనము చూస్తే 3 ప్రాముఖ్యమైన అంశములు మనకు కనబడుతున్నాయి. ప్రారంభము నుండి 8 వచనముల వరకు వధస్థానము లేక బలిపీఠమును గురించి, 9వ వచనము నుండి 19వ వచనము వరకు ప్రత్యక్షపు గుడారములోని ఆవరణమును గురించి, 20వ వచనము నుండి 21వ వచనము వరకు దీపస్తంభములో ప్రదీపములు వెలుగునట్లు పోయవలసిన తైలమును గురించి రాయబడింది. ఈ 3 అంశములను ఈ దినము ధ్యానము చేసుకుందాం. ఈ దిన ధ్యానములోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథము నుండి ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 27వ అధ్యాయము. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపాసత్య స్వరూపి, నీకు వందనములు. ఇదిగో తండ్రి, నీవు ఇశ్రాయేలీయులకు నిన్ను సమీపించుటకు, వారి పాప విమోచన కొరకు నీవిచ్చినటువంటి విజయవంతమైన కార్యము, ప్రత్యక్షపు గుడారములోని ఆవరణములోని బలిపీఠము, అట్టి బలిపీఠమైన వధస్తంభము యొద్దకు, వధస్థలము యొద్దకు మేము వచ్చుచుండగా మా కొరకు వధించబడిన గొర్రెపిల్లవై ఉన్న నీవే మా హృదయమునకు అర్థమగు రీతిలో నీ అంతరంగ ఉద్దేశ్యము మోషే ద్వారా విశదపరిచి ఉన్న నీవు నీ దాసుడను అభిషిక్తుడనైన నా ద్వారా వివరింపమని వాక్యమయ్యున్న యేసునామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరము మనల్లరకును తోడయుండును గాక. ఆమెన్. తనాయాత్మానంద తైలంబుతో ఈక తనాయాత్మానంద తైలంబుతో అనుదినము తలయంటి విసుగు కొనకదుడుచును నా కను నీళ్ళని గనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవేష్టులారా, మనము చూచినట్లయితే ఈ యొక్క నిర్గమాకాండము 27వ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనదిగా క్రీస్తు యొక్క బలిదానమునకు సూచనగా కనబడుచున్న ఘనమైన అధ్యాయము. ఈ యొక్క అధ్యాయములో మనము చూస్తే
మొట్టమొదటిగా బలిపీఠము చేయు విధానము మనకు కనబడుతుంది. ఈ బలిపీఠమును తుమ్మకర్రతో చేయాలి. దానికి ఇత్తడి రేకును పొదిగించవలెను అని మనం చూస్తున్నాం. తుమ్మకర్ర, దీనిని గురించి మొన్నటి దినము నేనును నిన్నటి దినము వాక్యమును అందించిన దైవజనులను విస్తారముగా మాట్లాడిన వారమై ఉన్నాం. తుమ్మకర్ర మానవ జీవితమునకు పోలికై ఉన్నది అని మనము చూచినట్లయితే ఈ యొక్క ఇత్తడి తీర్పునకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. ఈ తుమ్మకర్ర, దాని మీద దహించబడుచున్న హోమము ఆ అగ్నిని తాళలేదు కనుక ఈ యొక్క బలిపీఠము పై భాగము మొత్తము కూడా ఈ ఇత్తడి చేత దానిని పొదిగించాలి అని ప్రభువు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము చూచినట్లయితే ఈ యొక్క బలిపీఠము ప్రత్యక్షపు గుడారములోని 7 ప్రాముఖ్యమైన ఉపకరణములలో ఒకటిగా మనకు కనబడుతున్నది. ఈ యొక్క బలిపీఠము ప్రత్యక్షపు గుడారము ఎదుట ఉన్నటువంటి ప్రధానమైన స్థితిని మనకు సూచిస్తుంది. ఒక్కసారి వాక్యములో మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 40వ అధ్యాయము 6వ వచనములో ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ఈ దహన బలిపీఠము ప్రత్యక్షపు గుడారము ద్వారము ఎదుట ఉంచబడినదిగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బలిపీఠములో ఉన్న మరి యొక్క విశిష్టత, ప్రత్యక్షపు గుడారములో ఉన్న 7 ఉపకరణములు అన్నింటిలోనూ పెద్దదిగా ఇది మనకు కనబడుతూ ఉంది. అసలు ప్రత్యక్షపు గుడారములో ఉన్న 7 ఉపకరణాలు ఏమిటి? ఆ 7 ఉపకరణాలకు బైబిలు పొందుపరిచిన భావం ఏమిటి అనే విషయాన్ని 7 మాటలలో మనం చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఆవరణములో మనకు కనబడుచున్న బలిపీఠము కనబడుతూ ఉంది. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యము అంటే, నీవు రక్షించబడాలి అంటే రక్షణకు సాధనము బలియే, బలి ద్వారానే రక్షణ అని తెలియజేయడానికే ఈ యొక్క బలిపీఠము కనబడుతుంది. రెండవదిగా ఇత్తడి గంగాళము కనబడుతుంది, ఇది శుద్ధికి సూచన. మూడవదిగా మనం చూచినట్లయితే సముఖపు రొట్టెల బల్ల, ఇది పరిశుద్ధ స్థలములో మనకు కనబడుతుంది. ఇది ఆధ్యాత్మికమైన దైవ ఆహారమునకు పోలికగా ఇవ్వబడినది, సముఖపు రొట్టెల బల్ల. నాలుగవదిగా మనం చూచినట్లయితే దీపవృక్షము, ఆధ్యాత్మికమైనటువంటి దైవ వెలిగింపునకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది. ఐదవదిగా మనం చూస్తే ధూపవేదిక. ఈ ధూపవేదిక ఆమోదయోగ్యమైనటువంటి ఆరాధనకు సూచనగా కనబడుతున్నది. యెహోవాకు ఇంపైన ధూపము ఆమోదమైన ఆరాధనకు యోగ్యముగా కనబడుతుంది. ఆరవ ఉపకరణము మనము చూచినట్లయితే అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నిబంధన మందసము మనకు కనబడుతుంది. ఇది దేవునికి దైవ ప్రజలకు మధ్య ఉన్నటువంటి బాంధవ్యమును, సాన్నిహిత్యాన్ని చూపించేదిగా ఈ నిబంధన మందసము కనబడుతుంది. ఇది సమీపించుటకు సూచన. చివరిగా 7వదిగా చూస్తే దేవుని దయను
ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క సన్నిధిని చూపించే ఈ స్థితిని మనం చూస్తున్నాం. ఆ ఉపకరణం ఏమిటయ్యా అంటే కరుణాపీఠము. దేవునిని ప్రసన్నత, ఆయన ప్రెజెన్స్, ఆయన సన్నిధి చూపించే స్థితి. ఈ 7 ఉపకరణాలు ప్రత్యక్షపు గుడారములో అత్యంత ప్రాముఖ్యత కలిగిగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే దేవునిని ఆరాధించేవారు లేదా ఇశ్రాయేలీలు జనాంగము ప్రత్యక్షపు గుడారములోనికి, ఈ యొక్క ఆవరణములోనికి ప్రవేశింపగానే మొట్టమొదటిగా కనబడేది ఈ బలిపీఠమే అని మనము లేఖనములో చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠాన్ని మనం చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ బలిపీఠమునకు అనేకమైన పేర్లు కనబడుతూ ఉన్నాయి. ఈ బలిపీఠమును మనము చూస్తే మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథము నిర్గమాకాండము 27వ అధ్యాయము ప్రారంభ వచనములో రాయబడిన మాటను మనము చూచినట్లయితే, బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. మొట్టమొదట ప్రభు అంటున్నాడు, ఈ బలిపీఠమునకు ఉన్న పేరేంటయ్యా అంటే తుమ్మకర్రతో చేసిన బలిపీఠము. రెండవదిగా మనము చూచినట్లయితే ఈ బలిపీఠానికి ఉన్నటువంటి రెండవ పేరు నిర్గమాకాండము 30వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తే ప్రభు అంటున్నాడు, ఈ బలిపీఠం ఏమిటయ్యా అంటే దహన బలిపీఠము అని ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 28వ వచనములో దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీటను అభిషేకించి, మొట్టమొదటిగా తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠముగా చూచాం. రెండవదిగా దహన బలిపీఠముగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూచినట్లయితే ఈ బలిపీఠానికి ఉన్న మరి ఒక పేరు ఇత్తడి బలిపీఠము. నిర్గమాకాండము 38వ అధ్యాయము 30వ వచనములో చూస్తే, అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మెలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నింటినీ. మూడవదిగా చూస్తే ఇత్తడి బలిపీఠముగా ఇది పిలువబడుతుంది. నాలుగవదిగా మనం చూస్తే చాలా ప్రత్యేకమైన మాట కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడండి. 43వ కీర్తన 3-4 వచనాల్లో మనం చూస్తే దేవుని బలిపీఠము. 43వ కీర్తన 3వ వచనములో నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకును చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 4వ నామము దేవుని బలిపీఠము. 5వదిగా మనం చూచినట్లయితే సాధారణంగా మనందరము పిలుచుచున్న ఒక నామము, ఒక పేరేంటయ్యా అంటే బలిపీఠము. లేవ్యాకాండము 1వ అధ్యాయం 5వ వచనములోను 8వ అధ్యాయం 11వ వచనములో కూడా ఇది బలిపీఠము, బలిస్థానము అని ప్రభు తెలియచేస్తున్నాడు. 5వ పేరు 1 తుమ్మకర్రతో చేసిన బలిపీఠము, 2వది దహన బలిపీఠము, 3వది ఇత్తడి బలిపీఠము, 4వది దేవుని బలిపీఠము, 5వది బలికి స్థానమైన బలిపీఠము. 6వదిగా చూస్తే నన్ను చాలా ఆకర్షించిన మాట, ఈ బలిపీఠానికి ఉన్నటువంటి మరి ఒక ప్రశస్తమైన పేరు యెహోవా భోజన బల్ల.
బలిపీఠానికి ఉన్న ఒక ప్రశస్తమైన పేరు యెహోవా భోజన బల్ల. ఒక్క మాటను చూద్దాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజన బల్లను నీచపరిచినందు చేతనే కదా. ఈ బలిపీఠం ఏమిటంటే యెహోవా భోజన బల్ల అని దేవాది దేవుడు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, 7వదిగా మనం చూస్తే ఈ బలిపీఠము ప్రత్యక్షపు గుడారములో ఎదురుగా ఉన్న బలిపీఠము. లేవియాకాండము 1వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము. 7 పేరులు ఈ బలిపీఠానికి ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అసలు బలిపీఠం అంటున్నాం. బలిపీఠం అంటే అర్థమేమిటి? ప్రతిదినము కూడా ఏదైనా ఒక సందర్భ వాక్యమును మనము మాట్లాడుకుంటున్నప్పుడు దాని యొక్క అర్థము, దాని యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క బలిపీఠమునకు అర్థమును మనము చూచినట్లయితే 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమికమైన అర్థాలు కనబడుతున్నాయి. బలిపీఠము అనగా అర్థము హెచ్చింపబడినది లేదా ఎత్తబడినది. ఒకటి హెచ్చింపబడినది లేదా ఎత్తబడినది. 2వ అర్థము వధస్థలము. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే బలిపీఠము అంటే ఎత్తబడినదైతే, మరి ఒక అర్థము వధస్థలం అయితే, క్రొత్త నిబంధనలో ఈ వధస్థలమే కల్వరిగిరిగా చూస్తున్నాం. ఈ వధించబడిన గొర్రెపిల్ల ఎత్తబడిన వారు ఎవరయ్యా అంటే మన దేవాది దేవుడైన ప్రభువే స్వయముగా తెలియచేసిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనముల్లో మనం చూచినట్లయితే ఈ యొక్క వధస్థలములో వధించబడవలసిన వధ పశువును గురించి ప్రభు మాట్లాడుతూ అంటాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. బలిపీఠము అనగా అర్థము ఎత్తబడునది. 2వది వధస్థలము. మన ప్రభు మనందరి కొరకు మనుష్య కుమారుడు ఎవడును నశించిపోకుండునట్లు ఆయన ఆ కలువరి గిరి, ఆ సిలువ కంబము మీదకి ఎత్తబడ్డాడు. కల్వరి గిరి చేరు మనసా సిల్వా సరసా, కల్వరి గిరి చేరు మనసా, సిలువ పైన చూడు మదిమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముండ్ల కిరీట బదేమి
తరచి చూడు మీ కల్వరి గిరి చేరు మనసా. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క దహన బలిపీఠము క్రీస్తు యేసుకు సాదృశ్యముగా కనబడుతుంది. సంతోషం ప్రభునందు ప్రియమైన వారలారా, ముందుకు వెళదాం. ఈ యొక్క ఇత్తడి బలిపీఠము లేదా ఈ యొక్క దహన బలిపీఠము లేదా దేవుని యొక్క భోజనపు బల్ల అయినటువంటి ఈ బలిపీఠాన్ని మనం చూస్తే లేవి వ్యవస్థకు, యాజక వ్యవస్థకు ఒక ఆలంబన స్థానముగా కనబడుతూ ఉంది ఈ దహన బలిపీఠము. పాత నిబంధనలో అతి ప్రత్యేకమైన పాత్ర కలిగిన ప్రదేశమే ఈ దహన బలిపీఠము. మనము గమనించినట్లయితే దీని దగ్గరికి పాపి దేవుడు నియమించినటువంటి జంతువును బలిగా తీసుకొని వస్తాడు. దాని మీద, ఆ జంతువు యొక్క శిరస్సు మీద తన హస్తమును ఉంచుతాడు. తన పాపస్థితినంతటిని, తన కుటుంబ పాపస్థితినంతటిని ఆ యొక్క బలి పశువు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ యొక్క బలి పశువు వధించబడుతుంది. వధించబడిన ఈ పశువు దహించబడుతుంది. అందుకే మనం చూసినట్లయితే ఈ యొక్క దహన బలిపీఠమును గురించి రాయబడిన మాట లేవ్యాకాండము 6వ అధ్యాయము 13వ వచనములో, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను, అది ఆరిపోకూడదు. ఈ బలిపీఠము మీద అగ్ని, ఇది నిత్య హోమము, ఇది నిత్యము మండుతూనే ఉండాలి. ఇది ఆరిపోకూడదని ప్రభువే తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ లేవ్యాకాండము 1వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, ఎవడైనను తన పాప ప్రాయశ్చిత్తము కొరకు, తన పాపము నుండి పరిశుద్ధుడగుట కొరకు దేవునికి బలి అర్పించవలనని కోరిన ఎడల అతడు చేయవలసిన విధానమును గురించి రాయబడింది. ఒకే ఒక మాటను చూపిస్తాను. లేవ్యాకాండము 1వ అధ్యాయము 4వ వచనము, అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చేతిని ఉంచవలెను, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమే ఈ యొక్క దహన బలిపీఠము. ఈ దహన బలిపీఠం మీద ప్రాయశ్చిత్తము ఎప్పుడు కలుగుతుంది అంటే, పశువు నీ కొరకు మరి ఒక జీవి బలి అయినప్పుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ యొక్క దహన బలిపీఠము యొద్ద కుటుంబముతో కలిసి దహన బలిని ఏ రీతిగా అర్పిస్తారు అంటే, మొట్టమొదట కుటుంబము మొత్తము కలిసి వస్తుంది. దహన బలిపీఠము దగ్గర ప్రధాన యాజకుడైన అహరోను, అతని కుమారులైనటువంటి నాదాబు, అబీహు ఉంటారు. వీరి సమక్షములో కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ దహన పశువు మీద, శిరస్సు మీద వారి చేతులు నుంచుతారు. అనంతరము దానిని వధా సమయములో యజమానుడు ఆ బలి పశువు మీద చేతులుంచగా, అతని యొక్క భార్య అతని వెనుక భాగములో నుంచొని అతని యొక్క కుడి భుజము మీద తన చేతినుంచుతుంది. అతని కుమారులైన వారు తల్లి వెనుక ఇలా వరుస క్రమములో నుంచుంటారు. వీరందరూ
మా పాపమంతటిని ఈ వధ పశువు మీదకి మేము ప్రాయశ్చిత్తముగా పంపించుచున్నామని యాజకుని సముఖములో తెలియచేసినప్పుడు దీనిని ఖండిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఖండించబడిన ఈ యొక్క వధ పశువు యొక్క రక్తము పాత్రలో తీసుకొనబడుతుంది, బలిపీఠపు కొమ్ముల మీద చెమర్చబడుతుంది. వీరికి పాప క్షమాపణ కలుగుతుంది. ఒకసారి ఈ బలిపీఠము మీద అర్పించే హోమము లేదా ఈ బలిపీఠము మీద అర్పించేటువంటి బలులను చాలా క్లుప్తముగా మనము చూస్తే, లేవ్యాకాండము ప్రారంభ 6 అధ్యాయములు కూడా ఈ బలిపీఠము మీదే రాయబడి ఉన్నాయి. మొదటి అధ్యాయములో మనము చూస్తే మొట్టమొదటిగా మనకు కనబడుచున్నటువంటి బలి దహన బలి. ఈ దహన బలిని మనము చూచినట్లయితే లేవ్యాకాండము 1వ అధ్యాయము 3వ వచనము, అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిని ఉంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ఒకటి ప్రాయశ్చిత్తార్థమైన బలియే ఈ దహన బలి. ఇది ప్రాయశ్చిత్తార్థమైన బలి. రెండవదిగా ఈ దహన బలిని అర్పించే విధానాన్ని మనం చూస్తే, ఒకటి ఆ పశువు యొక్క తల మీద వారి యొక్క హస్తమును ఉంచాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ కోడెను వధించిన తరువాత దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి. వధించబడిన ఆ పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి అని మనము చూచినట్లయితే బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించాలి. మూడవదిగా మనము చూచినట్లయితే పశు చర్మాన్ని ఒలిచి దాని అవయవాలను విడదీసి యాజకుడు అతని కుమారుడు వాటిని చక్కగా పేర్చాలి. పేర్చిన తరువాత మనము చూచినట్లయితే దాని అంతరములను నీళ్లతో కడగాలి, దీనిని కాల్చివేయాలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల బలి, యాజకుడు బలిపీఠము మీద దహించవలెను. ఇది మొదటి బలి, ప్రాయశ్చిత్తార్థమైన బలి. రెండవ బలి మనము చూచినట్లయితే నైవేద్య బలి. అదేమో ప్రాయశ్చిత్తార్థమైన బలి, దహన బలి. నైవేద్య బలి ఇది ఎందుకయ్యా అంటే, దేవుడు వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన పంటను బట్టి, దేవుడు వారిని వృద్ధి చేసిన విధానమును బట్టి దేవునికి చెల్లించే బలి. ఈ బలిలో మనం చూస్తే నైవేద్య బలిలో అతడు అర్పించున్నది గోధుమ పిండి అయి ఉండవలెను. గోధుమ పిండితో చేసినటువంటి పులియని రొట్టెలను 11వ వచనంలో అంటాడు, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చెయ్యకూడదు. ఇది పులియని రొట్టెలతో చేయవలసిన బలి. ఇది దేవునికి ఆయన ఇచ్చిన సమృద్ధిని బట్టి ఆయన సన్నిధానంలో అర్పించే బలి. మూడవదిగా మనము చూచినట్లయితే మూడవ బలి సమాధాన బలి. ఎందుకు ఈ సమాధాన బలి అంటే, ఇది కృతజ్ఞతా బలి లేదా మొక్కుబడి బలి. అయ్యా, నీవు నా జీవితంలో ఈ కార్యము చేస్తే నేను ఇదిగో నీ బలిపీఠము యొద్ద ఈ బలిని అర్పిస్తాను. ఇది మొక్కుబడి. నీ జీవితములో ఏ ఆశతో, ఏ చిక్కుతో, ఏ శ్రమతో, దేవుడిచ్చే ఏ దీవెన కొరకు
నీవు మొక్కుకున్నా సరే ఆ మొక్కును చెల్లించే మొక్కుబడి బలియే సమాధాన బలి. ఈ బలిలో కూడా మనం చూసినట్లయితే నిర్దోషమైన గొర్రెను మనము చూస్తున్నాం. 4వ బలిని మనం చూసినట్లయితే 4వ బలి పాప పరిహారార్థ బలి. నేను విస్తారంగా వివరించట్లేదండి, ఒక్కొక్క మాటలో చెప్తున్నాను. ఈ పాప పరిహారార్థ బలి ఎందుకు అంటే, దేవుడు నిబంధన గ్రంథములోని కొన్ని విధులు, ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలనిచ్చాడు. అనుకోకుండా పొరపాటున దైవ విధులకు వ్యతిరేకమైన కార్యము జరిగిన, పొరపాటున ఆజ్ఞలకు వ్యతిరేకమైన స్థితి దొర్లిన వారు దేవుని సన్నిధానములో వారి యొక్క దోషమును ఒప్పుకొనుచు దేవుని ఎదుట అర్పించవలసిన బలి. ఈ బలిని ఏమన్నారయ్యా అంటే పాప పరిహారార్థ బలి. ఈ బలిలో కూడా దేవునికి పశువులను వధగా అర్పించాలి. 5వ బలి ఈ యొక్క దహన బలిపీఠము మీద అర్పించవలసిన బలిని మనము చూస్తే 5వ బలి అపరాధ పరిహారార్థ బలి. ఏంటి అపరాధ పరిహారార్థ బలికి పాప పరిహారార్థ బలికి తేడా అని మనం చూస్తే, పాప పరిహారార్థ బలి ఏమో అనుకోకుండా దైవ ఆజ్ఞ విరోధమైన స్థితి కనబడినది. ఈ అపరాధ పరిహారార్థ బలి ఏమో అది దోషమని తెలుసు, అది దేవుని దృష్టికి వ్యతిరేకమని తెలుసు, ఆ కార్యము చేయడం ద్వారా దేవుని చేత తృణీకరింపబడేవారుగా ఉంటారని తెలుసు. అయినను దైవ కార్యమునకు వ్యతిరేకము జరిగించిన ఎడల ఆ కార్యమును బట్టి దేవుని సన్నిధానములోనికి వచ్చి దేవుని ఎదుట వారి దోషములు ఒప్పుకొనుటయే ఈ అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలిలో మనము చూచినట్లయితే కేవలము బలి చేత వారి దోషము పోదు, ఎదుటి వారికి వీరి కార్యము వలన నష్టము జరిగినప్పుడు ఆ నష్ట పరిహారమును చెల్లించాలి. ఆ నష్ట పరిహారముతో పాటు యాజకునికి ఆ నష్ట పరిహారము 1000 అనుకుందాం, యాజకునికి 5వ వంతు ఎక్స్ట్రా ఇవ్వాలి. నష్టపరిహారము ప్లస్ 5వ వంతు యాజకునికి ప్లస్ బలి. ఇది అపరాధ పరిహారార్థ బలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూచినట్లయితే బలిపీఠము అనేకమైన స్థితులు ఈ బలిపీఠములో మనకు కనబడుతున్నాయి. ఇంకొన్ని మాటలు చెప్పి నేను 2వ అంశములోనికి వెళతాను. మనం గమనించినట్లయితే దేవుడి నిర్గమాకాండము 27వ అధ్యాయములో బలిపీఠమును గురించి మాట్లాడడం ఏమిటి? బలిపీఠములన్నాయి ప్రారంభములోనే ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాములకు దేవుడిచ్చినటువంటి ఏర్పాటు కుమారులైన వారే బలిపీఠములను కట్టారు కదా. ఖచ్చితంగా ఈ సందేహం రావాలి. మరి బలిపీఠాన్ని కొత్తగా దేవుడు ఇప్పుడు ఏర్పాటు చేయమని చెప్పడం ఏమిటి? ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే మొట్టమొదట బలిపీఠమును నిర్మించిన వారు ఎవరయ్యా అంటే హేబేలుగా మనం చూస్తున్నాం. మనం చూచినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయములో హేబేలు నిర్మించిన కయ్యూనులు హేబేలులు దేవునికి బలి అర్పించిన వృత్తాంతాన్ని చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది బలిపీఠమే కానీ పాప నివారణ కొరకు కాదు. ఇది కేవలము అర్పణను అర్పించిన స్థానము. 2వది బలిపీఠాన్ని మనము చూచినట్లయితే
నోవాహు కట్టించిన బలిపీఠము. ఈ బలిపీఠము కృతజ్ఞతను దేవుని ఎదుట కనపరచడానికి దేవునిని స్తుతించిన స్థానము. మూడవది, అబ్రహాము కట్టించిన బలిపీఠము ఆశీర్వాదము కొరకు. ఆదికాండము 23వ అధ్యాయము 9వ వచనములో మనకు కనబడుతుంది. ఇది ఆశీర్వాదము కొరకు అబ్రహాము చేసిన త్యాగస్థితి. నాలుగవదిగా చూస్తే ఇస్సాకు కట్టిన బలిపీఠము. బెర్షెబాలో భయమును దేవుడు తొలగించినందుకు. ఆదికాండము 28వ అధ్యాయము మనం చూస్తే నాలుగవదిగా ఇస్సాకు బెర్షెబాలో దేవుడు భయమును తొలగించినందుకు కట్టించిన బలిపీఠము. ఆదికాండము 28వ అధ్యాయము 18-19 వచనాల్లో మనకు కనబడుతోంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇవి అన్ని బలిపీఠాలుగా కనబడవచ్చును, కానీ ఇవి వారి యొక్క పాపము నుండి వారిని పవిత్రులు చేయడానికి కట్టబడినవి కాదు. ఈ బలిపీఠాలకు, పితామహులు కట్టిన బలిపీఠాలకు, మోషేకు దేవుడు కనపరిచిన ఆవరణములోని, ప్రత్యక్షపు గుడారపు ఆవరణములోని ఈ బలిపీఠానికి ఉన్న తేడా ఏమిటి అంటే, నేను 4 మాటల్లో తేడాను చెప్పి రెండో అంశములోనికి వెళతాను. 1, బలిపీఠము పాపమునకు శిక్ష మరణము అని తెలియచేయుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు స్థానముగా ఈ బలిపీఠము కనబడుతుంది. 1, పాపమునకు శిక్ష మరణమని తెలియచేయడానికి ఈ బలిపీఠము కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే, పాపమునకు శిక్ష మరణమైన పాపికి పరిహారము ఉంది, పాపికి క్షమాపణ ఉంది అని తెలియచేయడానికి దేవుడు బలిపీఠమును నిర్మింపచేశాడు. మూడవదిగా మనం చూస్తే, ఇది పాపిని శిక్షించడానికి కాదు, దైవ మానవుని శిక్షించడానికి కాదు, పాపి స్థానములో పాపికి బదులు వేరొకరి మీద శిక్షను మోపడానికే అని తెలియచేయడానికి ఈ యొక్క బలిపీఠము మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క మాటను చూపిస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుదురు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఈ బలిపీఠం చూపిస్తుంది కూడా ఇదే. ఇది పాపిని శిక్షించడానికి కాదు, పాపి స్థానములో పాపికి బదులు వేరొకరికి మీద ఈ శిక్షను చూపడానికి. నాలుగవదిగా మనం చూచినట్లయితే, ప్రాయశ్చిత్తము లేకుండా పాప క్షమాపణ జరగదు. ప్రాయశ్చిత్తము జరగాలి అని తెలియచేసేదే ఈ యొక్క బలిపీఠము. సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం క్రీస్తు బలిపీఠము వంటి, బలిస్థలము వంటి కలువరి మీద శిలువ మ్రానుపై పాప ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బలిపీఠమును గురించి కొన్ని స్థితులను మనము గమనించినట్లయితే, ఈ బలిపీఠము యొక్క కొలతలు కూడా ఈ అధ్యాయములో, నిర్గమాకాండము 27వ అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. ఈ బలిపీఠము యొక్క కొలతలు మనము చూస్తే, బలిపీఠము యొక్క పొడవు, ఇందాకే నేను చెప్పాను, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఉపకరణములన్నింటిలోనూ చాలా పెద్దది అని. దీని పొడవు
5 మూరల పొడవు. మూర అంటే బైబిల్ భాషలో 1.5 feet. 5 మూరల పొడవు. దాని యొక్క వెడల్పు 5 మూరల వెడల్పు, అంటే 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు. దాని యొక్క ఎత్తు మనము చూచినట్లయితే 3 మూరల ఎత్తును సూచిస్తూ ఉంది. 5 అనున్నది బైబిలులో దేవదేవుని యొక్క గాయముల సంఖ్య. దైవజనులు రాస్తూ అంటారు, పంచగాయములోని నుంచి తాగ్లాంచిన వంచనా ఇది సోదరా, నన్ను వంచించు సైతాను వల నుండి గావాత నుంచి బొందెను సోదరా. 5 దేవుని యొక్క పంచగాయముల సంఖ్యను సూచిస్తుంది. 3 త్రిత్వమయ్యున్న దేవుని యొక్క మహిమ స్థానాన్ని సూచించేదిగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ బలిపీఠ ఉపకరణాలను గురించి కూడా ఒక్కొక్క మాటలో నేను చెప్పి ముందుకు వెళతాను. ఈ బలిపీఠమును కొన్ని ఉపకరణాలు మనం చూస్తే, నిర్గమాకాండము 27వ అధ్యాయము 3వ వచనములో మనకు కనబడుతుంది, దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలెను. 5 ఉపకరణాలు కనబడుతూ ఉన్నాయి. ఇవి అన్ని కూడా దేనితో చేయవలని అంటే ఇత్తడితో చేయవలను. ఇత్తడితో చేయబడిన 5 ఉపకరణాలు ఈ యొక్క దహన బలిపీఠము దగ్గర ఉండాలి. 1 కుండ. ఎందుకు ఈ కుండ అంటే, దహన బలిపీఠము మీద వధించబడినటువంటి ఆ యొక్క వధ జంతువు కాలిపోతూ ఉన్నప్పుడు ఆ యొక్క వధ స్థలము, ఆ యొక్క దహన స్థలములో నుండి దాని యొక్క బూడిద శేష భాగము లేదా దాని యొక్క వ్యర్థ భాగము కాలుచు బూడిదగా మార్చబడి జల్లెడ క్రింద భాగములో నిలిచి ఉన్నప్పుడు ఆ బూడిదనంతటిని ఎత్తుటకే ఈ యొక్క ఇత్తడితో చేయబడిన కుండలు, బూడిదను ఎత్తుటకు కుండలు అని వాక్యములోనే రాయబడింది. 2వదిగా మనం చూస్తే గరిటలను. ఈ గరిటెలు ఎందుకు అంటే మనకు తెలుసండి, ఈ యొక్క దహన బలిపీఠం మీద కట్టెలను పేర్చాలి. ఇలా వరుసగా కట్టెలను పేర్చి ఈ కట్టెల మీద వధించబడిన ఆ యొక్క జంతువు యొక్క చర్మమును చీల్చి దాని యొక్క శరీర భాగాలను విడదీసి ఒక్కొక్కటి వరుసగా పేర్చి కాల్చాలి. అప్పుడు నిప్పు కణికలను తొలగించడానికి ఈ యొక్క గరిటెలు వాడతారు. అంత మాత్రమే కాదు, ఇందాకే మనం చెప్పుకున్నాం, బూడిదంతా క్రింద భాగంలో ఉన్న జల్లెడలోనికి వస్తుందని. ఆ జల్లెడలోనికి వచ్చిన బూడిదను ఎత్తి ఈ కుండలో వేయడానికి ఈ యొక్క గరిటెలు. 3వదిగా మనం చూస్తే గిన్నెలు. ఈ గిన్నెలు ఎందుకు అంటే వధించబడిన వధ పశువు యొక్క రక్తమును సేకరించి దానిని ఆ స్థలములో దహన బలిపీఠము చుట్టూ చిలకరించడానికి. 4వదిగా చూస్తే ముండ్లు. ముండ్లు అంటే ముండ్లు కాదండి, ఇవి మన యొక్క స్పూన్స్ ఏ రీతిగా అయితే ముండ్లు భాగములు కలిగినగా కనబడతాయో
దాని వంటి ఉపకరణాలే. ఇవి ఏంటి అంటే, ఆ యొక్క దహన బలిపీఠము మీద మాంసపు ఖండాలను సక్రమముగా అమర్చడానికి ఈ యొక్క ఫోక్స్ లాంటివి మనకి కనబడుతూ ఉన్నాయి. దీనిని ఏమన్నారంటే ముండ్లు. ఇవి అవయవ ఖండాలను అమర్చడానికి దహనము మీద ఉపయోగపడేది. ఐదవదిగా చూస్తే అగ్ని పాత్రలు. ఇత్తడి బలిపీఠము దగ్గర నుండి సువర్ణ బలిపీఠము యొద్దకు ఈ యొక్క కాలుచున్న బొగ్గులను తీసుకొని వెళ్ళడానికి ధూపవేదిక దగ్గరకు ఈ యొక్క అగ్ని పాత్రలను వాడతారు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు ప్రయాణములో వారు ఆ దహన బలిపీఠమును వారి భుజముల మీద పెట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు దాని మీద అగ్నిని వేయకూడదు, అగ్ని ఆరకూడదు. మరి ఏం చేస్తారు అంటే, ఈ అగ్ని పాత్రలలో ఈ యొక్క బొగ్గులను, వెలుగుచున్న బొగ్గులను తీసుకొని ఎక్కడైతే వారు ఆగుతారో మరలా ఆ ప్రదేశములో ఈ యొక్క దహన బలిపీఠం మీద ఆ బొగ్గులనే వేస్తారు. అందుకే ఈ యొక్క అగ్ని పాత్రలు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే దహన బలిపీఠమును గురించి ఇన్ని అంశాలు ఇంకా విస్తృతముగా మనం మాట్లాడుకోవచ్చు, సమయం లేదు. కానీ మనం చూస్తే మొట్టమొదటిగా దహన బలిపీఠము 27వ అధ్యాయము ప్రారంభము నుండి 8వ వచనం వరకు కనబడుతుంది. రెండో భాగాన్ని మనము గమనించినట్లయితే ఆవరణమును గురించి చెప్పబడింది. చాలా క్లుప్తంగా చెప్తాను. ఆవరణము ఇది ప్రత్యక్షపు గుడారములోని 3 భాగాల్లో ఒకటి. మనందరికీ బాగా తెలుసు, ప్రత్యక్షపు గుడారములోని 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. దైవజనులు చెప్పిన మాట, ఆవరణములోని వెలుగు సూర్యుని వెలుగు, పరిశుద్ధ స్థలములోని వెలుగు దీపస్తంభపు వెలుగు, అతి పరిశుద్ధ స్థలములోని వెలుగు మనము చూచినట్లయితే కరుణాపీఠము వెలుగు. ఇది దేవుని వెలుగు. ఈ యొక్క ఆవరణపు కొలతలను మనము చూస్తే ఆవరణము యొక్క పొడవు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, దాని యొక్క ఎత్తు 5 మూరలు అని ఆవరణమును గురించి ప్రభువే తెలియచేశారు. నిర్గమాకాండము 27వ అధ్యాయము 18వ వచనములో ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు ఉండవలెను. ఇది ఆవరణమును గురించి దేవదేవుడు తెలియచేసినటువంటి స్థితి. ఇశ్రాయేలీలైన వారు దేవునిని ఆరాధించడానికి ప్రత్యక్షపు గుడారము వారికి ఒక ఆధ్యాత్మిక కేంద్ర స్థానమైతే, జనులైన వారు చేరగలిగే, ఇశ్రాయేలీలైన వారు ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రములో చేరగలిగే ఒకే ఒక్క ప్రదేశమే ఆవరణము. ఈ ఆవరణాన్ని గురించి చూస్తే ఇందులో జరిగించవలసిన ప్రతి విధిని, ఈ ఆవరణంలో వారు ఏమేమి చేయాలన్నది ప్రతి దానిని దేవుడు వారికి తెలియచేశాడు. అయితే ప్రత్యక్షపు గుడారములో జరిగే ప్రతి ఆరాధన యాజకుని ద్వారానే జరగబడుతుంది. మనం చూస్తే కేవలము ఇశ్రాయేలీయులు చేరగలిగే ప్రదేశము ఈ యొక్క ఆవరణములోని బలిపీఠము దగ్గరకు మాత్రమే. ఈ ఆవరణములో ఉన్నటువంటి 7 స్థితులను చాలా త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనం చూస్తే మొట్టమొదటిగా ఆవరణములో నివసించేవారు ధన్యులు అని వాక్య గ్రంథం చెబుతోంది.
65వ కీర్తన 4వ వచనంలో చూస్తే, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. ఈ ఆవరణములో ఏమున్నదయ్యా అంటే ధన్యకరమైన స్థితి ఉన్నది అని ప్రభు తెలియచేస్తున్నాడు. రెండవదిగా ఆవరణములో ఏమి కనబడుతుందయ్యా అంటే 1000 దినముల కంటే శ్రేష్టమైన స్థితి కనబడుతుంది ఆవరణములో. 84వ కీర్తన 10వ వచనములో, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మూడవదిగా ఆవరణములో ఏం కనబడుతుందయ్యా అంటే 92వ కీర్తన 13వ వచనములో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆవరణములో ఉన్న స్థితిలో వర్ధిల్లే స్థితి, 1000 దినాల కంటే శ్రేష్టతను పొందే స్థితి, ధన్యులుగా దేవుని సన్నిధానములో కనబడే స్థితి. అంత మాత్రమే కాదండి, ఆవరణములోనికి దేవుని మందిరములోనికి ఎలా రావాలి అంటే 96వ కీర్తన 8వ వచనములో అంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. వట్టి చేతులతో దైవ ఆవరణములోనికి రాకూడదు. ఇశ్రాయేలీయులు ఎవరు కూడా ఈ ఆవరణములోనికి వట్టి చేతులతో ప్రవేశించేవారు కాదు. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రావాలి. కీర్తనకారుడు అంటాడండి 100వ కీర్తన 4వ వచనములో చూస్తే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. కృతజ్ఞత ఉండాలి, స్తుతి ఉండాలి. నీ నోట కీర్తనలు, దేవుని యొక్క జయధ్వనులు పాడుచు ఆయన యొక్క ఆవరణములోనికి రావాలి. ఆరోదిగా చూస్తే 135వ కీర్తన 2వ వచనములు అంటాడు, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడే. ఆవరణములో నిలిచి ఉన్న నీ స్థితి, నీ పాపము నుండి విడుదల, నీ పాపమునకు ప్రాయశ్చిత్తము, నీకు బదులుగా బలి, నీవు స్తుతించవలసిన వాడవై ఉన్నావు. చివరిగా 7వదిగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, దేవదూత కొలకర్రను తీసుకొని కొలుస్తూ, ఆవరణములో ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము, ఆవరణము బయట నిలిచిన వారిని విడిచిపెట్టు అంటుంది. దైవ ఆవరణములో ఉంటే, దేవుని మందిరములో ఉంటేనే నీవు దేవుని లెక్కలో ఉంటావు. ఆవరణము దానికే సూచన. ఆవరణము చక్కని పాట, దేవాని ఆవరణం నాకెంతో శ్రేయస్కరం. దేవుని ఆవరణము మనం చూస్తే 7 స్థితులు చూచాం. ఆవరణములో ధన్యకరమైన స్థితి ఉంది, ఆవరణములో శ్రేష్టమైన స్థితి ఉంది, ఆవరణములో వర్ధిల్లే స్థితి ఉంది. ఆవరణములోనికి వట్టి చేతులతో రాకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని స్తుతించాలి. ఆవరణములోనికి రాకపోతే ఆయన ప్రజల్లో నుండి నువ్వు కొట్టివేయబడతావు. మనం చూసినట్లయితే ఈ యొక్క ఆవరణములో ఉన్న అనేక స్థితులు గురించి ఇది రాయబడింది. ఇంకా ముందు విస్తృతముగా ఈ యొక్క ఆవరణమును గురించి, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు స్థితిని గురించి మాట్లాడుకునే వారమై ఉన్నాం. చివరిగా మనం చూసినట్లయితే 20-21 వచనాల్లో, మరియు దీపము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అత్సము ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రభునందు ప్రియమైన వారలారా, నిత్యము దీపము వెలుగునట్లు ఈ యొక్క దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే అచ్చమైన దంచి తీసిన ఒలీవ నూనె కావాలి. ఈ నిత్య వెలుగే ఎడతెగని దేవుని యొక్క సన్నిధికి సాక్ష్యము. ఈ దీపవృక్షము వెలుగుతూ ఉంది అంటే వారి మధ్య దైవ ప్రసన్నత ఉన్నది అని అర్థమే.
దేవుడు యాజక కుటుంబానికి ఇచ్చినటువంటి ఒక విధి చివరగా చూసి ముగింపు చేసుకుందాం. లేవ్యాకాండము 24వ అధ్యాయము ప్రారంభము నుండి మనము చూసినట్లయితే యాజక కుటుంబానికి అహరోనుకు, నాదాబుకు, అబీహుకు దేవుడిచ్చినటువంటి ఒక విధి. ఓ యాజక కుటుంబమా, దీపము ఆరిపోకుండా నిత్యము దానిని గమనిస్తూ ఉండవలసిన స్థితి మీదే. నూనె ఉన్నను ఒత్తి కాలిపోతే అది ఆరిపోతుంది. ఒత్తి నలబడగానే దానిని కత్తిరించాలి. దీపము వెలుగుతూనే ఉండాలి. కొన్ని మాటలు చూచి ముగింపు చేసుకుందాం. లేవ్యాకాండం 24వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములోని శాసనముల అడ్డుతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దానిని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు కట్టడా. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ రాయిచున్న మాట సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు. ఉదయం అంటే ఎవ్రీడే, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అనుదినము ప్రాతకాలము మొదలుకొని ధూప నైవేద్య సమయము వరకు ప్రత్యక్షపు గుడారములలో ఈ యొక్క దాన బలిపీఠము మీద హోమము జరుగుతుంది. యాజకులు ధూపము వేస్తూ ఉంటారు, పగలంతా చూస్తారు. రాత్రి అతి ప్రత్యేకమైంది. యాజకుడు, యాజక కుటుంబము కేవలము పగలు మాత్రమే కాదు, రాత్రి కూడా సేవ చేయాలి. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు దీపము ఆరిపోకుండా, మన భాషలో చెప్పుకోవాలంటే హోల్ నైట్ డ్యూటీ చేస్తూ ఉండాలి. దీపము ఆరిపోయిందంటే దైవ ప్రసన్నత వారి మధ్య నుండి వెళ్ళిపోయిందని అర్థం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క దీపస్తంభమును గురించి కూడా అనేకమైన స్థితులు మనము ముందు దీపవృక్షమును గురించి విస్తారముగా మాట్లాడుకో ఉండేవారమై ఉన్నాం. కాబట్టి ఈ దినవాక్యములో దేవుడు ప్రాముఖ్యముగా 3 అంశాలను మన ముందు ఉంచారు. ఒకటి బలిపీఠము. బలిపీఠము దేవునికి సాదృశ్యము. రెండవది ఆవరణము. ఆవరణము అన్నది సంఘమునకు సాదృశ్యము. మూడవది ఈ యొక్క తైలము. ఈ తైలము అనున్నది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. పరిశుద్ధాత్మ చేత నీవు నిత్యము వెలిగింపబడాలి. దేవుని సంఘములో ఆవరణములో ఉంటే నీకు శ్రేష్టమైన స్థితి వస్తుంది. నీవు ధన్యుడుగా ఉంటావు, వర్ధిల్లుతావు. బలిపీఠము నీ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగించాడు దేవుడు. వధస్తంభముగా, వధస్థలముగా కనబడినను మన కొరకు తానే వధించబడ్డాడు అని ఈ దినవాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి దేవాది దేవుని కలిగి ఉన్న మనందరము ఎంత ధన్యులమో. అతి ధన్యుడైన దేవుడు ఇశ్రాయేలీయులకు విమోచకుడుగా పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగించిన తానే మనకును అట్టి పరిశుద్ధతను అద్దివేసి క్రీస్తు రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము ఈ దిన వాక్యమును జాగరూకత కలిగి వీక్షించిన మీ ఎల్లరకును తోడయుండి ఆశీర్వాద అద్భుతములతో తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాత.